అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు కుంభరాశి జాతకులకు గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. కొన్ని విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ అనేక రంగాల్లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈరోజు మీ వృత్తి జీవితంలో ఒక అగ్ని పరీక్ష లాంటిది. గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా మీరు పనిచేసే చోట ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, మీ పై అధికారి లేదా మేనేజర్ అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు తలెత్తి అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆలోచనలను ప్రణాళికలను వారికి వివరించేటప్పుడు అత్యంత స్పష్టతతో ఓపికతో వ్యవహరించండి. అనవసరమైన వాదనలకు దిగకపోవడమే ఉత్తమం. మీ పనిని మీరు సక్రమంగా నిబద్ధతతో పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ సహోద్యోగుల్లో కొందరు సహాయ నిరాకరణ చేయవచ్చు లేదా మీ పనిలో అనవసరమైన జోక్యం చేసుకోవచ్చు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీపై పుకార్లు సృష్టించే ప్రమాదం ఉంది. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ వృత్తిపరమైన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ పనికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను ఈమెయిల్లను భద్రంగా ఉంచుకోండి. ఈరోజు మీపై పని భారం అధికంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులను పూర్తి చేయవలసి రావచ్చు. ఈ హడావుడిలో చిన్న చిన్న పొరపాట్లు దొల్లే అవకాశం ఉంది. ఇది మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. కాబట్టి ఏ పని చేసినా రెట్టింపు శ్రద్ధతో చేయండి. పూర్తి చేసిన పనిని మరొకసారి సరిచూసుకోవడం చాలా అవసరం. సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరిస్థితిని ఉన్నత అధికారులకు వివరించండి. వ్యాపారస్తులకు ఈరోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈరోజు ప్రథమార్థంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వ్యాపారంలో మందగమనం కనిపిస్తుంది. రావాల్సిన చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అనుకున్న ఒప్పందాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులతో లేదా భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదు. ఓపిక పట్టడం ఒకటే మార్గం. అయితే సాయంత్రం తర్వాత పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కస్టమర్ల తాకిడి పెరిగి అమ్మకాలు ఊపందుకుంటాయి. రోజంతా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. సాయంత్రం వేళ ఇది లాభాల రూపంలో మీకు అందుతుంది. ఈరోజు మీకు ధనలాభం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చయిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో లాభాలు లేదా ఉద్యోగంలో బోనస్ వంటి అదనపు ఆదాయం అందవచ్చు. కానీ ఈ డబ్బును చూసి అనవసరమైన ఖర్చులు పాల్పడవద్దు. ఈరోజు మీరు చేసే ప్రతి ఖర్చును 1-2 సార్లు ఆలోచించి చేయాలి. విలాస వస్తువులు, అనవసరమైన ప్రయాణాలు, పార్టీల కోసం డబ్బును వృధా చేసే సమీప భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబాల్లో ఒకరి ఆరోగ్య సమస్యల వల్ల గాని, వాహన రిపేర్ల వల్ల గాని అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఇలాంటి ఆకస్మిక అవసరాల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఎవరికైనా అప్పు ఇవ్వడానికి లేదా ఇతరుల కోసం జామీను ఉండడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. డబ్బు విషయంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం ఈరోజు కొంచెం సున్నితంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి లేదా ఇతర బయటి సమస్యల ప్రభావాన్ని ఇంటిపై చూపించకండి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోండి. మీరు సరదాగా అన్న మాటను కూడా వారు సీరియస్గా తీసుకునే ప్రమాదం ఉంది. పాత గొడవలను మళ్ళీ ప్రస్తావించడం, ఒకరినొకరు నిందించుకోవడం వంటివి చేయవద్దు. మౌనంగా ఉండడం కొన్నిసార్లు వాదన కంటే ఉత్తమమైన మార్గం. ముఖ్యంగా అత్తమామలతో సంబంధాలు దెబ్బతినే సూచనలు బలంగా ఉన్నాయి. వారి మాటలకు లేదా చేష్టలకు మీరు త్వరగా స్పందించి సహనం కోల్పోవచ్చు. ఇది ఇంట్లో శాంతిని దెబ్బతీస్తుంది. వారి వయసును, అనుభవాన్ని గౌరవించండి. వారు చెప్పేదానితో మీరు ఏకీభవించకపోయినా మర్యాదపూర్వకంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లేదా ఆ విషయాన్ని అక్కడితో వదిలివేయండి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. మీ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నించి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మూడవ వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ పేరుతో
మీ ముఖ్యమైన పనులను, లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు భావోద్వేగాల కంటే వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కెరీర్ లేదా చదువుపై దృష్టి పెట్టడం ఉత్తమం. విద్యార్థులు ఈరోజు విజయం సాధించాలంటే రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత సులభంగా దెబ్బతినే అవకాశం ఉంది. స్నేహితులు, సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల వల్ల మీ మనసు చదువుపై లగ్నం కాకపోవచ్చు. సమయం వృధా అవుతున్నా మీరు గ్రహించలేరు. మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి. సులభంగా వస్తుందిలే అనే ధోరణి వీడాలి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలి. ఈరోజు మీరు పడే శ్రమ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. కష్టపడితే విజయం తప్పక మీదే అవుతుంది. ఈరోజు మీ ఆరోగ్యంపై మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పని ఒత్తిడి, మానసిక ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీనివల్ల తలనొప్పి, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం లేదా యోగా చేయడానికి కొంత సమయం కేటాయించండి. మీకు నచ్చిన సంగీతం వినడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బయటి ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు, నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు లేదా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు అనేక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులకు దూరంగా ఉండండి. వారి ప్రభావం వల్ల మీరు అనవసరమైన వివాదాల్లో లేదా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. రాత్రిపూట ప్రయాణాలను పూర్తిగా మానుకోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని అత్యంత వేగంగా నడపకండి. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. వేగం ప్రాణాలకు సంకటంగా మారే సూచనలు ఉన్నాయి. గృహప్రవేశం, వివాహం, నిశ్చితార్థం వంటి శుభకార్యాలను ప్రారంభించడానికి లేదా వాటి గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లు లేదా ప్రయాణాల అపరిచితులతో గొడవ జరిగే అవకాశం బలంగా ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. ఎవరినైనా రెచ్చగొట్టినా సహనంతో వ్యవహరించండి. అక్కడి నుండి వెళ్ళిపోవడం ఉత్తమం. చిన్న వాగ్వాదం కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది. గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు కొన్ని తీవ్రమైన ప్రతికూల సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ తప్పు చేయకపోయినా అనుకోకుండా కోర్టు, పోలీస్ కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆస్తి పత్రాలు, ప్రభుత్వ పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మీ ప్రమేయం లేని వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు తలెత్తవచ్చు. అది సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు లేదా అపరిచితురాలు కావచ్చు. వారి వల్ల అపార్థాలు, నిందలు లేదా ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు హద్దుల్లో ఉండడం చాలా ముఖ్యం. బంధువులు లేదా సన్నిహితులకు సంబంధించి ఒక దుర్వార్త వినవలసి రావచ్చు. ఇది మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఎత్తు నుంచి పడిపోవడం లేదా అగ్ని ప్రమాదాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండండి. గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించి రోజును ప్రశాంతంగా గడపడానికి ఈ కింది పరిహారాలు పాటించడం మంచిది. ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించండి. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తుంది మరియు రాబోయే ఆపదల నుండి రక్షిస్తుంది. దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివునికి జలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసులోని ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నందున శని దేవునికి తైలాభిషేకం చేయండి లేదా నల్ల నువ్వులను, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయండి. ఇది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను తొలగిస్తుంది. పక్షులకు గింజలు, కుక్కలకు ఆహారం లేదా ఆవులకు గడ్డి పెట్టండి. ఈ జీవసేవ వల్ల మీ కర్మ ఫలాలు మెరుగుపడి ప్రతికూలతలు తగ్గుముఖం పడతాయి. ఈరోజు వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడండి. ముఖ్యంగా వివాదాస్పద విషయాల గురించి చర్చించవద్దు. మౌనం పాటించడం వల్ల అనేక గొడవలను నివారించవచ్చు. ఉదయాన్నే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని త్రాగండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గ్రహాల అనుకూల శక్తిని పెంచుతుంది. ఈ సూచనలు, పరిహారాలు పాటిస్తూ రోజంతా ఓర్పుతో అప్రమత్తంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కష్టమైన రోజును కూడా విజయవంతంగా అధిగమించగలరు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.
మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.